ఆయన ఒక సీనియర్ ప్రజాప్రతినిధి. తెలంగాణ రాజకీయాల్లో విలక్షణ వ్యక్తిత్వం ఆయనది. తెలంగాణ, ఆంధ్రాలో ఆయనను చూసిన వెంటనే ఈయన ఫలానా అని టక్కున గుర్తిస్తారు. అలాంటి మాస్ లీడర్ ఇప్పుడు మాస్ హీరో అవతారం ఎత్తబోతున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. త్వరలో సీనియర్ పొలిటీషియన్ ఊర మాస్ సినిమాతో మీ ముందుకు రాబోతున్నాడు. అసలు సినీ ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియని వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే తాను నిర్మించే చిత్రం వేరెవరిదో కాదు, సాక్షాత్తు తాను ఎదుర్కొన్న ఘట్టాలతో మూవీని తీయాలనుకుంటున్నాడు. తన జీవిత చరిత్రనే సినిమాగా తీయబోతున్నాడు. దేశంలో ఏ రాజకీయ నాయకుడికి రాని ఐడియా ఆయనకొచ్చింది. యు ఆర్ రైట్, ఆయన ఎవరో కాదు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటి వరకైతే ఇది కేవలం తెలుగు సినిమా అన్నట్టుగానే ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో అది అన్ని భాషల్లోనూ రిలీజ్ అయ్యే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. రేపు జగ్గారెడ్డి బంజారా హిల్స్ లో ఏకంగా సినిమా ఆఫీస్ ను ఉగాది పర్వదినం సందర్భంగా ప్రారంభించబోతున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన చేసే ప్రకటనలు శత్రువుల గుండెల్లో గుణపాలుగా దిగుతాయి, గుండెలను చీల్చుతాయి. చేసే ప్రతి ప్రకటన రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నారా అన్నట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు సొంత పార్టీ నేతలను కూడా ఆయన లక్ష్యంగా చేసుకోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. రెండు వేర్వేరు కులాలకు చెందిన జంట ప్రేమ ఈ కథ ప్రధాన వృత్తాంతం. జంట సామాజిక కట్టుబాట్లు ఉల్లంఘించి ఏ విధంగా ఏకమయ్యారన్న మూవీలో చూపించబోతున్నారు. తాను రాజకీయాల్లోకి ఎలా వచ్చింది, ఏ రకంగా మున్సిపల్ చైర్మన్ అయింది కూడా వివరించబోతున్నారు. నిజ జీవితమే సినిమాగా తీయబోతున్నారు. మాఫియాను ఎదిరించి ప్రేమను ఎలా గెలిచాడన్న స్టోరీలో ట్విస్ట్లతో కథను రూపొందించారు. ఈ సినిమాలో జగ్గారెడ్డి డాన్ పాత్ర పోషించనున్నారు. నియోజకవర్గ ప్రజలు ప్రేమించేలా వ్యక్తిత్వాన్ని ఎలా తనకు తాను మార్చుకున్నారో మూవీలో చూపించబోతున్నారు. జీవితంలో ఎలా ఎదిగానన్నది, ఎదుర్కొన్న అనేక ఘట్టాలను మూవీలో జగ్గారెడ్డి చెప్పబోతున్నారు. ఈ చిత్రం ఈ ఉగాదికి ప్రారంభమై వచ్చే ఉగాదికి విడుదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు జగ్గారెడ్డి. ఈ సినిమాలో రాజకీయాలు లేవని, ఎందుకంటే ఇది 2 వేర్వేరు సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన 2 ప్రేమ పక్షులను కలిపే స్టోరీ అని తేల్చి చెప్పారు జగ్గారెడ్డి.
తాను కులం వెలుపల వ్యక్తిని వివాహం చేసుకున్నానన్న ఆయన ఆ సంఘర్షణను తెరపై తీయబోతున్నానని చెప్పారు. తన పాత్రకు పెద్దగా స్క్రిప్ట్, సంభాషణలు ఉండవన్న ఆయన తెలంగాణ ప్రజలకు తాను ఏ విధంగా పరిచయం అయ్యానో అదే విధంగా మూవీలోనూ ఉంటుందన్నారు. ఇక తాను రాజకీయాలకు దూరంగా లేనని, వినోదం కోసం తన వ్యక్తిత్వం చుట్టూ అల్లిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు జగ్గారెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక తెలంగాణలోనూ జగ్గారెడ్డి 3 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతి ఇంట్లోనూ తనకు పరిచయాలున్నాయన్న ఆయన సినిమాలో తన జీవితం కనిపిస్తుందన్నారు. హిందూ మత విశ్వాసాలు మెండుగా ఉన్న జగ్గారెడ్డి ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా సంగారెడ్డిలో వేడుకగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సమయంలో మైనారిటీల పట్ల అదే గౌరవభావం ఆయనకుంది. తాజాగా ఈ ఏడాది రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేశారు. జగ్గారెడ్డికి గాంధీ కుటుంబంతో అనుబంధం ఉంది. రాహుల్ గాంధీ జగ్గారెడ్డిని జగ్గా జగ్గా అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు.